ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాం. ఇక్కడ ఇదే అంశానికి సంబంధించి కేటీఆర్ నిన్న ఒక అంశాన్ని అన్నాడు. ఆ విలువైన ఒక డైలాగ్ వచ్చింది, మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం. ఆ భూమి కొంటే అంతే సంగతి, 3 ఏళ్ల తర్వాత మేమే అధికారంలోకి వస్తాం, 400 ఎకరాలను యూనివర్సిటీకి ఇచ్చేస్తాం, కంచెగచ్చిబౌలిని దేశంలోనే అతిపెద్ద ఎకో పార్కుగా మారుస్తాం. కేటీఆర్ స్పష్టీకరణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నిజం, హైదరాబాద్కు 2 మనిషికి ఎట్లా ఊపిరితిత్తులు ఉంటాయో ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని ఎట్లయితే బయటికి వదులుతారో అట్లనే కూడా తెలంగాణలోని హైదరాబాద్ నగరం ఇప్పటికే పారిశ్రామిక కారిడార్గా పరిశ్రమలకు సంబంధించి అనేక విషవాయువులు వెదజల్లుతున్న పరిస్థితి కనబడుతుంది. మీరు మోసీని చూడండి, హుస్సేన్ సాగర్ చూడండి, దాంతోపాటు ఇటు ఫాక్స్ సాగర్ చెరువు అని ఉంటుంది అటు చూడండి. హైదరాబాద్ నగరంలో ఉన్న చాలా చిన్న చిన్న చెరువులు, కుంటలు, అన్ని రకాల చూస్తూ ఉండబోతే మొత్తం కూడా విష కాలుష్యంతో ఏ విధంగా ఉన్నదో చూస్తారు. దాంతోపాటు జీడిమెట్ల కానీ అటు సైడ్ వెళ్తే పరిశ్రమలో ఉన్న చోట ఎంత దారుణమైన పరిస్థితి కూడా ఉందో కూడా చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితులలో హైదరాబాద్కు సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న 400 ఎకరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు హైదరాబాద్లో నివసించే ప్రతి పౌరుడికి ఆక్సిజన్ లాంటిది, లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది. గంతే కథ. ఇక్కడ వీళ్ళు ఎవరైతే కొంటున్నారో అంటే గత ప్రభుత్వం లేదా అంతకుముందు ప్రభుత్వం అంటే ఆదేశాలను కొట్టివేసే ప్రయత్నం కూడా చేయొచ్చు. సో 3 ఏళ్ల తర్వాత వీళ్ళు ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది తథ్యం, ఎట్లనైనా కావచ్చు. ఎందుకంటే ప్రజల ఆగ్రహ జ్వాలలు, యువత ఆగ్రహ జ్వాలలు, ఇప్పటికే చాలామంది మేధావులలో మార్పు, చాలా వరకు కూడా అందరి వైపు బీఆర్ఎస్ వైపే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే చాలా క్లియర్, ఇది వాల్యుబుల్ పాయింట్. ఎందుకు నేను చెప్తున్నానంటే కంచెగచ్చిబౌలిలోని దేశంలోని అతిపెద్ద ఎకో పార్క్గా మారుస్తే చాలా మంచి విషయం, కానీ మొత్తాన్ని మారడానికి లేదు. మళ్ళీ కొంత భూమి యూనివర్సిటీ అవసరాల కోసం, భవిష్యత్ అవసరాల కోసం, యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ దీనిని పార్కుగా మారవడం ఎంత అవసరమో యూనివర్సిటీకి వదిలేయడం కూడా అంతే అవసరం. ఇక ఆ భూమిని కొన్న వాళ్లకు ఇబ్బంది పడక తప్పదు. భూముల అమ్మకాన్ని సర్కారు విరమించుకోవాలి, లేదంటే ప్రజలతో ఉద్యమం. హెచ్యూసీకి మార్చిక విద్యార్థులను ఆ సీఎం గుంటనక్కలు అనడం బాధాకరం. పర్యావరణం కోసం పోరాడిన విద్యార్థులకు సెల్యూట్. నాడు గగ్గోలు పెట్టిన రాహుల్ నేడు నోరు మెదపడేం. మంత్రులతో అడ్డగోలు తనం. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పిన పరిస్థితి యూనివర్సిటీ గుంటనక్కలు ఉన్నాయన్నారు. పేమెంట్ బ్యాచ్ అంటూ విద్యార్థులను అవమానించేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం బాధాకరం. ముఖ్యమంత్రినే ఇంకిత జ్ఞానం కోల్పోయి మానసిక రోగిలా ప్రవర్తిస్తున్నారు. విద్యార్థులు గుంటలక్కనని అంటున్న రేవంత్ను వారు పందికొక్కులు అంటున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంటంటే గోకవై గోకిచ్చుకున్నట్లేదు ఈ కథ. రాష్ట్ర ప్రభుత్వాన్ని గోకవై గోకిచ్చుకున్నట్లేదు, మంచిగా లేదు. అరే ఆయన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 400 ఎకరాలకు సంబంధించి యూనివర్సిటీ అభివృద్ధి కోసం, దాంతోపాటు యూనివర్సిటీ పనుల కోసం మాత్రమే ఆ భూములను ఉపయోగించాలి. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని మేము గ్రామాలలో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు ఉండే అప్పుడు చదువుకున్నప్పుడు మొత్తం పూర్తి స్థాయిలో ఈ డైలాగులు వచ్చేది. ఆశ్రమ పాఠశాలలో, గురుకులాలు లేకపోతే ఇతరత్ర పాఠశాలల్లో చెప్పేది. ఈరోజు అదే విద్యా సంస్థల జోలికి ఇప్పుడు పెద్ద విరిగి పూర్తి స్థాయిలో పీజీలు, పిహెచ్డీలు చేసి దేశానికి, ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిలా మారి ఒక శాస్త్రవేత్తగానో ఒక పైలట్గానో రకరకాలుగా విద్యార్థులు తమ ఆశలను నెరవేర్చుకునే తరుణంలో పూర్తి స్థాయిలో ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్టు? యూనివర్సిటీ అనేది రేపు భవిష్యత్ అవసరాల కోసం విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పుడు ల్యాబొరేటరీకో లేకపోతే ప్రయోగశాలకో లేకపోతే ఇతరత్ర దేనికోసం అవసరాల కోసం ఉండాలి కదా. ఆ భూములను గుంటనక్క లెక్క ప్రభుత్వం తీసుకుందాం అనుకున్నది, కానీ అక్కడ విద్యార్థులు పందికొక్క అన్నారు. ప్రభుత్వాన్ని అయిపోయింది. అల్టిమేట్గా ఏం జరిగిపోయింది? ప్రభుత్వం అబాసు పాలైపోయిన పరిస్థితి కనబడుతుంది. యూనివర్సిటీ విషయంలో ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేస్తుంది, మామూలు తప్పు కూడా కాదు. ఈ ప్రభుత్వానికి సంబంధించి చేసిన తప్పుతో ఏమి చేయాలో కూడా అర్థం కాని పరిస్థితులలో పడిపోయిన